సమస్త మహిమ ప్రభువునకే కలుగునుగాక. Joyously the Lord has brought us back to his presence once again. మరి ఒకసారి ఆయన తన యొక్క సన్నిధానంలోనికి ఆనందకరంగా మనల్ని నడిపించాడు. We were hearing the living word of God through the Lord's servant. దేవుని దాసుని ద్వారా సజీవమైన దేవుని వాక్యాన్ని మనం విన్నాం. May the Lord continue to help us and bless us in the hearing of these words. ఆయన వాక్యం వినుటలో ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి సహకరించి కొనసాగించునుగాక. Coming back to the topic that I was handling, the importance of the local church. స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత అనే అంశాన్ని మనం చూస్తూ ఉండగా ఆ అంశంలోనికి మనం మరలా తిరిగి వద్దాం. And last evening we were considering about the growth of the local church. గత సాయంకాలం స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాము. And we saw the growth is in two levels. One is the numerical growth, that is growing in number. మనము ఈ యొక్క అభివృద్ధిని రెండు విధాలుగా చూడగలేము. ఒకటి సంఖ్యాపరమైనటువంటి విస్తరణ, సభ్యులు ఎక్కువ మంది చేర్చబడటం. And the second growth is the spiritual growth of the local church. రెండవదిగా స్థానిక సంఘం యొక్క ఆత్మీయమైన అభివృద్ధి. And last evening we considered how biblically we can grow in number. గత సాయంకాలమున వాక్యానుసారంగా సంఖ్యాపరంగా మనం ఎలాగ అభివృద్ధి చెందగలమో ఆ సంగతులు మనం చూసాము. Without going back to those things, let me come to the second part of the growth of the local assembly. ఆ సంగతుల విషయం మరలా వెనుకకు వెళ్ళకుండా మరి ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని గురించి మనం చూద్దాం. How does the local church grow spiritually? ఒక స్థానిక సంఘం ఆత్మీయంగా ఎలాగ అభివృద్ధి చెందుతుంది? It is not sufficient if we grow in number alone. కేవలం సంఖ్యాపరంగా అభివృద్ధి చెందినంత మాత్రాన సరిపోదు. కానీ If we look into the church history or the history of many churches in the modern days, ఆధునిక దినాల్లో మనం ఉంటుండగా సంఘం యొక్క చరిత్రను లేక అనేక సంఘాల చరిత్రను మనం చూసినప్పుడు many mainline churches have become nominal in these days. ఈ యొక్క దినాలలో మొదటిలో ఉన్నటువంటి సంఘాల్లో ఎక్కువ శాతం నామకార్థంగా మారిపోయాయి. But the membership of those churches are in thousands. అయితే ఆ సంఘముల యొక్క సభ్యుల సంఖ్య వందల కొలది వేల కొలది ఉంటుంది. But why these churches, even though they have so much of number, why have they become nominal? అయితే ఎంతో మంది సభ్యుల సంఖ్య కలిగిన ఆ యొక్క స్థానిక సంఘాలు ఎందుకు ఇలాగా నామకార్థంగా మారిపోయాయి? The only reason is they never concentrated on the need of the spiritual growth. కారణం ఏమిటంటే వారు ఎన్నడూ కూడా సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధి పైన దృష్టి ఉంచిన వారు కాదు, మనస్సు ఉంచిన వారు కాదు. So if our assemblies are not careful in concentrating on the spiritual growth, we too can become very nominal soon. మన స్థానిక సంఘాలలో కూడా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి పైన దృష్టిని కేంద్రీకరణను మనసును ఉంచకపోతే మన సంఘాలు కూడా నామకార్థంగా మారిపోయే ప్రమాదం ఉంది. So let us look into some of the aspects how the local church can grow spiritually. కనుక ఒక స్థానిక సంఘం ఎలాగ ఆత్మీయంగా అభివృద్ధి చెందగలదో అందుని గురించి కొన్ని దృక్పథాలు మనం చూద్దాం. The number one fact how we grow spiritually, మనము ఆత్మీయంగా ఎలాగ అభివృద్ధి చెందగలమో మొదటి వాస్తవాన్ని చూస్తే the spiritual growth by the spiritual maturity of the believers in the local church. స్థానిక సంఘంలో ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ పరిపక్వతను బట్టి ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉంటాం. Each member in the local church must spiritually grow, then only the church grows. స్థానిక సంఘంలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, అప్పుడే స్థానిక సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. Coming to the assemblies or the believers churches in these days, ఈ యొక్క దినాలలో సంఘములలోనికి లేక విశ్వాసుల సంఘములలోనికి మనం వచ్చినట్లయితే one of the problems we see in the spiritual growth area, ఆత్మీయ అభివృద్ధి ప్రాంతంలో మనం చూసేటువంటి ఒక సమస్య ఏమిటంటే there is one group of people in leadership who are highly matured and well grown in the word of God. కొంతమందిని మనం గమనించినట్లయితే ఆత్మీయంగా ఉన్నటువంటి నాయకత్వంలో ఎక్కువ ఆత్మీయ పరిపక్వత కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నారు. And another group of people who are not even able to understand the basics. మరొక వైపు చూస్తే మూల పాఠాలను కూడా తెలియనటువంటి నాయకులుగా నాయకత్వం ఉన్నవారు ఉన్నారు. And that is how the church is growing.
ఆ విధంగా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. That is why we don't see the spiritual growth even though we have the number growth. మనకు సంఖ్యాపరమైన విస్తరణ ఉన్నప్పటికీ కూడా అందును బట్టి ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని సంఘాల్లో మనం చూడలేకపోతున్నాం. So the Bible emphasizes that every believer must be growing spiritually in his life. కనుక ఆ సంఘం దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతంగా ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోనికి రావాలి. Every sisters and every brothers, every male, every female, everybody individually must grow, then only the whole church grows spiritually. సహోదరుడు సహోదరి, స్త్రీ గాని పురుషుడు గాని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఆత్మీయ పరిపక్వతలోనికి రావాలి. అప్పుడు మాత్రమే ఒక స్థానిక సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. So let me just read one passage from the book of Hebrews chapter 5. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని నన్ను చదవనివ్వండి. And verse 12 to 14. Hebrews chapter 5 verse 12 to 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు మనం చదువుదాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. For though by this time you ought to be teachers, you need someone to teach you again the first principles. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. Here the writer to the Hebrews is emphasizing on the growth of the believers based on the time or the age, the spiritual age. ఈ గ్రంథకర్త ఈ విధంగా ఈ సంఘములో ఎవరైతే ఉన్నారో వారు ఎంతకాలం నుంచి అయితే ప్రభు నమ్ముకొని ఉన్నారో వారు నమ్ముకొనిన కాలాన్ని బట్టి వారి ఆత్మీయ పరిపక్వతను గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. That is why he says, if you look into the time, by now you all should have been teachers. అందుకని ఆయన ఇలాగ అంటున్నాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఈ పాటికి. But you still need someone to teach you the basic things. అయితే కొందరు మీకు మరలా మూల పాఠములను నేర్పవలసిన పరిస్థితుల్లో మీరున్నారు. If you look into the time, by now you should have been able to digest the solid food. కాలమును బట్టి చూస్తే ఈ సమయానికే మీరు బలమైన ఆహారాన్ని జీర్ణం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉండాలి. But you are still feeding on milk. అయితే ఇప్పటికీ మీరు పాలు త్రాగుతూనే ఉన్నారు. Basic is not wrong. మూలపాఠములు తప్పు కాదు కానీ, Milk is not wrong. పాలు తప్పు కాదు కానీ, But as you grow in age, you should rise to the higher level. అయితే నీ వయసును బట్టి పెరుగుతూ ఉండగా నీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నీవు ఎదగాలి. So we need to understand, are we growing according to our age? అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము అంగీకరించినప్పటి నుండి కాలమును బట్టి చూస్తే కాలానుగుణంగా మనం అభివృద్ధి చెందుతున్నామా, ఎదుగుతున్నామా లేదా? If a child is born, well, we are all happy, but the child cannot turn, child cannot sit, child cannot walk, but we are very happy. ఒక బిడ్డ జన్మించినప్పుడు మనం చూస్తే ఆ బిడ్డను చూసి సంతోషిస్తాం. ఆ బిడ్డ అటు ఇటు పొరలలేదు, కదలలేదు, నలవలేదు కూడా. But after 1 year also, if the child is not able to stand on his own feet, then we get upset. అయితే ఒక సంవత్సరం తర్వాత కూడా ఆ బిడ్డ లేచి తన కాళ్ళ మీద నిలబడకపోతే మనకు నిరాశ కలుగుతుంది. When the child is drinking milk, we are very happy. బిడ్డ పాలు త్రాగుతుంటే మనం చాలా సంతోషిస్తాం. When the child is 10 years, he still wants only milk, he can't eat any solid food, then we are upset. అయితే ఆ బిడ్డ 10 సంవత్సరాల వయసులోకి వచ్చినా కూడా బలమైన ఆహారం తినకుండా కేవలం పాలు మాత్రమే త్రాగుతుంటే అప్పుడు మనకు నిరాశ కలుగుతుంది. In the same way, in the church of God, when we look as small newborn Christians, we were fine. అయితే ఆ విధంగానే సంఘములో కూడా
మొట్టమొదటిగా మనం తిరిగి జన్మించిన బిడ్డలముగా శిశువుల యొక్క పరిస్థితుల్లో ఉంటే మంచిది అప్పుడు. But look into how many years have you been believers? అయితే ఇప్పుడు చూడండి, నీవు ఎంతకాలమైంది విశ్వాసివై, నీ విశ్వాస వయస్సు ఎంత? Some may be new believers. కొంతమంది క్రొత్త విశ్వాసులు కావచ్చు, Some may be believers for 10 years. కొంతమంది 10 సంవత్సరాల విశ్వాసులు కావచ్చు, Some may be believers for 20 years, 25 years. కొంతమంది 20-25 సంవత్సరాల విశ్వాసులు కావచ్చు, Some may be believers even more. కొంతమంది అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విశ్వాసులు కావచ్చు. Have you attained the spiritual maturity according to that age? నీ వయస్సును బట్టి ఆత్మీయ పరిపక్వతను అంతగా నీవు సంతరించుకున్నావా లేదా? That is the question the writer to the Hebrews is putting here. ఇక్కడ ఈ హెబ్రూ గ్రంథకర్త ఆ ప్రశ్నను వారి ఎదుట ఉంచుతూ ఉన్నాడు. If you look into the time, you should have been teachers. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. Now what is the time he's talking about here? ఏ కాలాన్ని బట్టి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు కాలాన్ని గురించి? You need to understand the context of the book of Hebrews for this. హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. Now the writer of the book of Hebrews is still not certain. అయితే ఈ హెబ్రీ గ్రంథకర్త ఎవరో ఖచ్చితంగా ఇప్పటికీ మనకు తెలియదు. Some write volumes of books saying that it is Apostle Paul who wrote that. కొంతమంది చాలా గ్రంథాలు రచించిన వారు పౌలు గారు రాశాడు అంటున్నారు. And some write other volumes of book trying to prove that it is not Paul who has written that. కొంతమంది ఇదిగో కొన్ని పుస్తకాలను చూసి ఇది పౌలు గారు రాసింది కాదు అని అంటూ ఉన్నారు. Anyway, books are being sold and good business is going on. అయితే దీని మీద వ్రాయబడినటువంటి పుస్తకాలు బాగా అమ్మబడుతున్నాయి, వ్యాపారం బాగా జరుగుతుంది. So I am not going into that detail. I also am not sure who actually wrote it. ఆ విషయంలోనికి నేను ఎలదలుచుకోలేదు. అసలు ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో నాకు కూడా ఖచ్చితంగా తెలియదు. But one of the apostles has written this. అయితే అపోస్తలులో ఒక ఆయన రాశాడు ఇది. It could be Paul also. We just cannot emphasize or establish that fully. అయితే పౌలు అయి ఉండవచ్చు, కానీ దానిని మనం ఖచ్చితంగా స్థాపించలేము. But it is the part of the Bible, so it is God's word. అయితే ఇది బైబిల్ గ్రంథంలో భాగం కాబట్టి ఇది దేవుని వాక్యం. Now the second reason, to whom is this book written? అయితే రెండవ భాగం, ఎవరికి ఆయన ఈ పుస్తకం రాశాడు? To the Hebrews. హెబ్రీయులకు రాశాడు. It is not to a specific church. అది ఒక ప్రత్యేకమైన సంఘం కాదు. There are books which are written to specific local church. అయితే కొన్ని పత్రికలు ప్రత్యేకంగా కొన్ని సంఘాలకు వ్రాయబడ్డాయి. And some books are written specifically to the individuals who are in leadership of the church. కొన్ని పత్రికలు సంఘంలో నాయకులకు, వ్యక్తులకు వ్రాయబడినవి ఉన్నాయి. But the book of Hebrews is not specifically addressed to any particular church or a person. అయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ప్రత్యేకంగా ఏ నాయకునికి గాని ఏ సంఘానికి కూడా వ్రాయబడలేదు. It says it has been written to the Hebrews, the Jewish people. ఇది ఇలాగ చెప్పబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక లేక యూదులకు వ్రాయబడింది. Now if you read the whole book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా మనం చదివితే we can understand this is written to a group of Jewish believers who are well versed with the Jewish law. యూదా ధర్మశాస్త్రమందు బాగా ప్రవీణత కలిగిన యూదులు మాత్రమే అయినటువంటి ఒక గుంపుకు, ఒక సంఘానికి వ్రాయబడినదిగా మనకు అర్థమవుతుంది. Because lot of debate about the sacrifice, about the temple, about the tabernacle, everything has been mentioned there. ఎందుకంటే ఈ యొక్క గ్రంథంలో దేవాలయాన్ని గురించి, మందసాన్ని గురించి, ప్రత్యక్ష గుడారాన్ని గురించి చాలా వాదనలు వ్రాశాడు. Gentile believers may not understand all what has been written there. ఇక్కడ ఏవైతే వ్రాయబడి ఉన్నావో అవి అన్యజనులైన విశ్వాసులకు అర్థం కాకపోవచ్చు. So this is written to people who are well versed and very familiar with the Jewish. అయితే యూదుల యొక్క ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వారికి ఈ పత్రిక వ్రాయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. So who are these Jewish believers? ఎవరు ఈ యూదా విశ్వాసులు? The origin of the Jewish believers coming to the Lord we see on the day of Pentecost. పెంతెకోస్తు దినమున యూదులు విశ్వాసంలోనికి రావడం యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. We saw about during the week of Pentecost there were people, the Jewish people who came to Jerusalem from more than 16 countries. ఆ పెంతెకోస్తు వారమున దాదాపుగా 16 దేశాల నుండి యూదులు యెరూషలేమునకు వచ్చినట్లు మనం చూడగలం. So all those early believers, they were all from the Jewish ఆ background. ప్రారంభ విశ్వాసులు అందరూ కూడా యూదా నేపథ్యం, యూదులైనటువంటి వారు మాత్రమే. And they have been scattered. వారు చెదిరిపోయారు. తరువాత Later in Acts chapter 8 we read again persecution occurred and then again the believers scattered. అయితే 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కలిగిన హింసను బట్టి మరలా శిష్యులు లేక విశ్వాసులు చెదిరిపోయారు. Now here the writer to the Hebrews is writing a letter to those scattered Jewish believers. అయితే ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త ఆ చెదిరిపోయిన యూదులైన విశ్వాసులకు వ్రాస్తూ ఉన్నాడు. And when these Jewish people turned to the Lord,
ఈ యూదులు ప్రభు వైపు తిరిగినప్పుడు on the day of Pentecost. పెంతెకొస్తు దినమున తిరిగారు. When was the day of Pentecost? పెంతెకొస్తు దినం ఎప్పుడు? After the resurrection of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తరువాత. Now the exact year is not a test, but then the Lord Jesus lived for almost 33 years plus on the face of the earth. ఆ ఖచ్చితమైనటువంటి ఆ సంవత్సరం మనకు అక్కడ ఇవ్వబడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. After 30 he entered into the public ministry. 30 సంవత్సరాల తర్వాత ఆయన బహిరంగ పరిచర్యలో ప్రవేశించాడు. Yesterday brother was telling about how 4 Passovers that he passed in his public ministry. నిన్నటి దినాన సహోదరుడు మనతో పంచుకున్నాడు ఆయన భూమి మీద ఉన్న కాలంలో 4 పస్కా పండుగలు ఎలాగ జరిగాయో. So the after the resurrection, death and resurrection of the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము తరువాత he appeared to his disciples for about 40 days. ఆయన 40 దినాలు తన యొక్క శిష్యులకు కనపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. And then he went to heaven. ఆ తర్వాత ఆయన పరమునకు వెళ్ళిపోయాడు, పరలోకమునకు. Then these people still waited for another about 10 days. ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారు మరో 10 దినాలు వేచి చూచారు, నిలిచి ఉన్నారు. So it is after about 50 days from his resurrection. కనుక ఆయన పునరుద్ధానం తర్వాత దాదాపు 50 దినముల వరకు అని మనకు అర్థమవుతుంది. So the scholars have estimated it should be somewhere between AD 30, 32, that range. అయితే పండితులు ఎలాగ అంచనా వేశారంటే దాదాపు ఇది క్రీస్తు శకం 30-32 సంవత్సరాల మధ్యలో అంచనా వేశారు. There's difference about the actual year, but then it is somewhere around AD 30, 33, that period. అయితే ఖచ్చితమైనటువంటి సంవత్సరం మనకు తెలియదు, కానీ దాదాపుగా క్రీస్తు శకం 30-32 సంవత్సరాల మధ్యలో. So when these believers, when did these Jewish people believe in the Lord? ఈ యూదులైనటువంటి ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తునందు ఎప్పుడు విశ్వాసం ఉంచారు? Suppose you take AD 32. ఇలాగ మనం తీసుకోండి, క్రీస్తు శకం 32వ సంవత్సరంగా తీసుకుందాం. Now come to the time when the book of Hebrews is written. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎప్పుడు వ్రాయబడిందో ఆ కాలంలోనికి మనం వద్దాం. So we understand again from the scholars the book of Hebrews was written somewhere around AD 62, 63, that range. అయితే ఈ పండితుల ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక క్రీస్తు శకం 61-62 సంవత్సరాల మధ్యలో వ్రాయబడింది. It may be 1 year or 2 year, that decide again. 1-2 సంవత్సరాల బహుశా తేడా ఉండొచ్చు కూడా ఆ కాలానికి. Now from the day of Pentecost until the time the book of Hebrews is written, పెంతెకొస్తు దినము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక వ్రాయబడేంత వరకు how many years passed? ఎన్ని సంవత్సరాలు గతించాయి? 30 plus, approximately 30 plus. బహుశా 30 సంవత్సరాల కంటే పైగా గడిచాయి. Now understand what is he trying to say here if you look into the time. ఆ కాలాన్ని బట్టి మనం చూస్తే ఈయన ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది మనకు అర్థమవుతుంది. 30 plus years you have been believers, you should have been teachers by now, but you are still drinking milk, you are not able to digest solid 30 food. సంవత్సరాలుగా మీరు విశ్వాసులుగా ఉన్నారు, ఈ పాటికే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకా పాలు త్రాగుతూనే ఉన్నారు. So should grow spiritually. కనుక ఆత్మీయమైనటువంటి అభివృద్ధి రావాలి. We may say my assembly is the oldest assembly in this region. మనం చెప్పొచ్చు ఈ ప్రాంతంలో మా యొక్క స్థానిక సంఘమే చాలా వయసున్నటువంటి సంఘం, పురాతనమైన సంఘం అని చెప్పొచ్చు. We give pure milk to our believers. మా విశ్వాసులకు చాలా నిర్మలమైన పాలే మేము ఇస్తామని చెప్పొచ్చు. Sounds good. వినటానికి బాగుంది, But that's not what the Bible says. అయితే బైబిల్ గ్రంథం చెప్పేది అది కాదు. You should have been teachers by now. ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాలి. Teachers means not that category of the teachers, the pastors and teachers, but you should be able to tell others. బోధకులుగా అన్నప్పుడు ఈ కాపరి ఉపదేశకుల వర్గములోనికి కాదు, కానీ మీరు ఇతరులకు వాక్యము గురించి చెప్పవలసిన వారుగా ఉండాలి. You should be able to counsel others. ఇతరులకు మీరు వాక్యపు ఆలోచన చెప్పవలసిన వారుగా But you ఉండాలి. have not come to that maturity. అయితే మీరు ఆ ఆత్మీయ పరిపక్వతలోనికి ఇంకనూ రాలేదు. Now I want to tell here, beloved, ప్రియులారా, ఇక్కడ నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. if the church has to grow, a local church has to grow, it has to have matured believers growing according to their age. స్థానిక సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఈ స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కాలానుగుణంగా వారు ఆత్మీయమైన పరిపక్వత చెందిన వారుగా ఉండాలి. This is applicable to the sisters as well as to the brothers. ఈ యొక్క సత్యము, ఈ విషయము సహోదరులకు అందరికీ అన్వయింపదగినది. Some people think in brethren assemblies, women are not having any ministry, so we don't have to study the word of God. కొంతమంది ఇలాగ అనుకుంటారు, బ్రదర్ సంఘాలలో
సహోదరులకు ఏ విధమైన పరిచయం లేదు కాబట్టి అసలు మనం వాక్యం చదవాల్సిన అవసరం లేదనుకుంటారు. Studying and growing in the word is not only to preach to others. దేవుని వాక్యాన్ని చదవటం, అభివృద్ధి చెందటం అనేది కేవలం ప్రసంగించడానికి మాత్రమే కాదు. That is a major problem with our churches today. మన సంఘాలలో ఉండే అది పెద్ద సమస్య. ఇప్పుడు People learn the word only to preach to others. కేవలం ఇతరులకు బోధించడానికి, ప్రసంగించడానికి మాత్రమే వాక్యాన్ని But నేర్చుకుంటారు. that is not how the Bible teaches. అయితే బైబిల్ బోధించేది ఆ విషయం కాదు. Everybody should learn the word. ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. Now, if you look into the context of Hebrews chapter 5 and 6, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం చూస్తే, the context he is talking about is the maturity in the word of God. ఈ సందర్భం చెప్పే విషయం ఏంటంటే వాక్యములో పరిపక్వతను గురించి చెప్తుంది. So how should the local church grow? స్థానిక సంఘం ఎలాగ అభివృద్ధి చెందాలి? We should have solid and systematic teaching of the word of God in our church. మన యొక్క స్థానిక సంఘాలలో బలమైన, క్రమబద్ధమైన బోధలు కావాలి. Put a question to yourselves. మీకు మీరు ప్రశ్నించుకోండి, How many years is it that since I came to the Lord? నేను ప్రభువులోనికి వచ్చి ఎంత కాలమైంది? 5 years, 10 years, 20 years? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. But how much of the word I know? నాకు ఎంత వాక్యం తెలుసు? Do you know what is there in the Bible? బైబిల్ గ్రంథంలో ఏముందో నాకు తెలుసా? Yes, I know. అవును, నాకు తెలుసు. What is there? ఏముంది? My granddaughter's photo, ఆ, నా మనవరాలి యొక్క చిత్రపటం my ఫోటో ఉంది. son's letter, నా కుమారుని యొక్క ఉత్తరం ఉంది. my ration card. నా యొక్క రేషన్ కార్డు బైబిల్లో ఉంది. Many people keep all this in the Bible. చాలా మంది ఇవన్నీ కూడా బైబిల్లో పెట్టుకుంటారు. You know what is in the Bible? They say, yes, we know what is in the ఆ Bible. బైబిల్ ఏముందంటే ఇవే ఉన్నాయని చెప్తారు వాళ్ళు. But that's not what I am asking. అయితే నేను మిమ్మల్ని అడిగే విషయం అది కాదు. Have you known the word of God? దేవుని వాక్యము మీరు ఎరుగుదురా? Otherwise, you cannot mature spiritually. లేనట్లయితే ఆత్మీయంగా నువ్వు పరిపక్వత చెందలేవు. So we need to have systematic and regular teaching of the word of God so that the church will grow. కనుక మనకు క్రమబద్ధమైనటువంటి దేవుని యొక్క బోధన కావాలి. అప్పుడే మనం ఆత్మీయంగా పరిపక్వత చెందగలం. అది కొనసాగించబడుతూనే ఉండాలి. It's not how many number you have in the church. That's సంఘంలో important. మీకు ఎంతమంది ఉన్నారనేది కాదు, But how many are able to understand and receive the word of God? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని స్వీకరించగలరు. So the church should have sufficient activities and programs where its believers can learn the word of God. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసులు నేర్చుకోగలిగిన కార్యక్రమాలు సంఘములో కావలసినంత సమృద్ధిగా కావాలి. Your maturity is proved when you are able to counsel others and tell others, expound to others the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఇతరులకు బోధిస్తూ, ఆలోచన చెప్తూ, ఇతరులు సవరిస్తూ ఉంటావే, దానిని బట్టి నీ ఆత్మీయమైనటువంటి పరిపక్వత ఏంటో అప్పుడు అర్థమవుతుంది. That is the most important thing. అది చాలా ముఖ్యమైన విషయం. So if you don't grow in the word of God, if our assemblies don't have the systematic teaching of the word of God, నీవు దేవుని వాక్యం అభివృద్ధి చెందకపోతే, మనకు స్థానిక సంఘంలో క్రమబద్ధమైనటువంటి బోధ లేనట్లయితే, every believer individually must commit to this. అయితే ప్రతి విశ్వాస వ్యక్తిగతంగా ఇందులోనికి రావాలి. Some churches, they don't have any Bible study at all. కొన్ని స్థానిక సంఘాల్లో వాక్య ధ్యాన కూడిక ఉండనే ఉండదు. Only Sunday morning 30 minutes ministry. కేవలం ఆదివారం ఉదయం 30 నిమిషాల పరిచర్య మాత్రమే. That too no systematic teaching. అది కూడా ఒక క్రమబద్ధంగా ఉంటుంది, ఒక వాడుక ప్రకారం, ఆచార ప్రకారం. Today I will speak, next Sunday you speak, after that you speak, it's an adjustment. ఈ ఆదివారం నేను మాట్లాడతాను, వచ్చే ఆదివారం నువ్వు మాట్లాడు, ఆ తర్వాత వచ్చే ఆదివారం ఇంకొకరు మాట్లాడితే ఎన్ని సర్దుబాటులు. Next week my relative is coming, give him the ministry. Next month when your relative comes, we will give the ministry. వచ్చే వారం నా బంధువు వస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయనకు వాక్య పరిచర్య ఇవ్వు, ఆ తర్వాత నెలలో మీ బంధువు వస్తాడు కాబట్టి నేను వాళ్ళకు వాక్య పరిచర్య This ఇస్తాను. is how the word ministry is also handled on Sunday in many churches. అనేక సంఘాలలో ఆదివారం వాక్య పరిచర్య ఇలాగే జరుగుతూ ఉంది. No one is bothered what is being taught. How is the church benefited by this? ఏం బోధిస్తున్నారో, సంఘం ఎలా ప్రయోజనం చెందుతూ ఉందో అది ఎవరికి పట్టటం లేదు. How will the church grow then? సంఘం ఎలాగ అభివృద్ధి చెందులా అయితే, So we have to be so very careful in this matter. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We should have systematic Bible studies. మనకు క్రమబద్ధమైన వాక్య ధ్యానం ఉండాలి. And in some churches I have seen, కొన్ని సంఘాలు నేను చూశాను, after the breaking of bread, రొట్టె విరుసు కూడిక అయిపోయిన తర్వాత many will walk out. చాలా మంది వెళ్ళిపోతారు.
They think if we miss the breaking of bread, we are missing heaven. వారు ఏమనుకుంటారంటే రొట్టె విరిచే కూడిక మాత్రం పోగొట్టుకుంటే అసలు మనం పరలోకమే పోగొట్టుకుంటాం They అనుకుంటారు. may come inside, maybe after half an hour the meeting starts. ఈ వారు కూడిక ప్రారంభమైన అర్ధగంట తర్వాత వస్తారు మళ్ళీ. By the time they are about to give thanks for the bread, ఆ సమయానికి ఇప్పటికే రొట్టె కొరకు స్తుతులు చెల్లించే కార్యక్రమం మొదలవుతుంది. eat a piece, sip the wine and then walk out. My job is over. ఒక ముక్క రొట్టె తిని పాత్రలో కొంచెం త్రాగి నా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతారు. They don't want to hear the word of God. దేవుని వాక్యం వినడానికి వారికి ఇష్టం ఉండదు. Then how will we grow? అయితే మనం ఎలా అభివృద్ధి చెందుతాం? So beloved, if the church has to grow spiritually, everybody, we must all be committed to sit and hear the word of God. ప్రియమైనటువంటి వారలారా, సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే అందరూ కూడా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. Acts chapter 2 and verse 42, a very famous verse says like this. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చాలా ప్రఖ్యాతిగాంచిన వచనం ఇలాగ చెప్తుంది. And they continued steadfastly in the apostles' doctrine. అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉండిరి. And in fellowship. సహవాసమందు. And in breaking of bread. రొట్టె విరుచుట యందు. And prayer. ప్రార్థించుట యందు. So apostles' doctrine is very important. కనుక అపోస్తలుల బోధ చాలా ముఖ్యం. All those 4 factors that has been said in Acts 2:42. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడిన 4 వాస్తవాలు కూడా all are equally important in the local church. స్థానిక సంఘములో అవి 4 సమానంగా ముఖ్యమై ఉన్నవి. We should have the teaching of the apostles' doctrine, that is the word of God. ఆ అపోస్తలుల బోధ దేవుని యొక్క వాక్యం మనం కలిగి ఉండాలి. We should have the breaking of bread. రొట్టె విరిచే కార్యక్రమం కలిగి ఉండాలి. We should have the fellowship of the saints. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. We should have the prayer meetings. ప్రార్థనా కూడిక ఉండాలి. So it is not that you can opt only one out of this and rest I don't want. ఇందులో ఏదో ఒకటి ఎంచుకొని తీసుకొని మిగతాయి నాకు అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. Because we will not grow spiritually. ఎందుకంటే అలాగైతే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందలేము. So the church should grow. అయితే సంఘం అభివృద్ధి చెందాలి. Every individual must grow. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి. So that is the first way how we can grow spiritually. ఆ విధంగా మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా పరిపక్వత చెందగలం, అభివృద్ధి చెందగలం. The second way how we can grow spiritually, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే రెండవ విషయం spiritual growth by identifying and using the spiritual gifts which God has given in the church. స్థానిక సంఘములో దేవుడు అనుగ్రహించిన కృపావరాలను గుర్తించి ప్రోత్సహించుట ద్వారా. If you read 1 Corinthians chapter 14 and verse 12, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో, since you are zealous of spiritual gifts, let it be for the edification of the church that you seek to excel. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:12, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. God has given the spiritual gifts in the church of God. దేవుని సంఘములో దేవుడు ఆత్మ వరములను అనుగ్రహించాడు. So the church has to identify the gifts given to each individual, and that should be used in the church for the common edification of the church. స్థానిక సంఘములో ఆత్మ వరములకు ఏ వరం ఎవరికైతే ఇవ్వబడిందో దానిని గుర్తించి స్థానిక సంఘం యొక్క ప్రయోజనం కొరకు వాటిని ఉపయోగించాలి. The moment we talk about spiritual gifts, ఆత్మవరములు అనే పదాన్ని మనం మాట్లాడుకోగానే we only think about speaking in tongues and prophecy. కేవలము ప్రవచనాలు చెప్పటం, భాషలు మాట్లాడటమే మనకు గుర్తొస్తుంది. And we talk big about that, and they say Pentecostals are wrong, they are wrong, charismatic is wrong, we are right, and we only talk about this. ఇది గుర్తు రాగానే పెంతెకోస్తోలు తప్పు, వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, ఆకర్షణ గుంపులు తప్పు అని అది చెప్పడం మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. Are those the only gifts given in the church of God? దేవుని సంఘములో ఆ వరములు మాత్రమే ఇవ్వబడ్డాయా? If you turn with me to Romans chapter 12 verse 4 onwards, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదవటం ప్రారంభిస్తే, it very clearly says, as we have many members in one body, but all the members do not have the same function, so we being many are one body in Christ and individually members of one another, having then gifts differing according to the grace that is given to us, let us use them. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి ఇక్కడ ఇలాగ చెప్పబడుతుంది, ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో
అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. So everyone is given one or other gift in the church of God. దేవుని సంఘములో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరము ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. That is what the Bible says. బైబిల్ గ్రంథం అలాగే చెప్తుంది. It is not only the pastor, it is not only your evangelist, it's not only your elder, but everybody has one or other gift. కేవలము సువార్థికునిగా పెద్దగా ఉపదేశకునిగా మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరము ఇవ్వబడుతుంది. And if you read verse 6 to 8 in the same chapter, you see the list of the gifts there. అదే అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ ఇవ్వబడిన కృపావరముల పట్టి జాబితా మనం చూడగలం. There are at least 7 gifts given there. దాదాపు అక్కడ 7 వరాలు ఇవ్వబడ్డాయి. Not speaking tongues and prophecies and all, they are very practical gifts. భాషలు ప్రవచనాలు మాట్లాడటం మాత్రం కాదు, కానీ అవి ఆచరించదగిన లేక మన జీవితంలో ఉండవలసినటువంటి లేక ప్రయోగాత్మక ఉండవలసిన వరాలు. So if the church has to grow spiritually, కనుక ఒక సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే you need to understand what exactly is the gift given to every member. ప్రతి సభ్యునికి కూడా ఇవ్వబడిన కృపావరం ఏమిటో ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. Do sisters have spiritual gifts? సహోదరులకు ఆత్మవరములు ఉన్నాయా? No, we are brethren, we don't have gifts. లేదు, మనం సహోదరు బ్రదర్ సంఘం కాబట్టి సహోదరులకు లేవు. Bible doesn't say that. బైబిల్ అలాగే చెప్పట్లేదు. There are certain gifts given to the sisters. సహోదరులకు కూడా కొన్ని వరాలు ఇవ్వబడ్డాయి. That may not be the leadership. అది నాయకత్వం కాకపోవచ్చు. That may not be exercising authority over men. లేక పురుషుల మీద అధికారం చేయటం కాకపోవచ్చు. It may not be anything to teach the church. సంఘానికి బోధించే వరం కాకపోవచ్చు. It may be something else. వేరేది కావచ్చు For ఏదైనా. the common good of the church. ఆ సంఘం యొక్క సామాన్యమైనటువంటి వరం ఒక ప్రయోజనం కొరకు కావచ్చు. That is why the Bible talks about the deaconess, or for example we read Phoebe, the servant of the church in Cenchrea. ఆ కెంక్రేలో ఉన్నటువంటి సహోదరి పరిచారకురాలకు ఫీబే అని మనం చదువుతాం. పరిచారకురాండ్రును మనం చూస్తాం. So there is something you can do without contradicting the principles of the New Testament. క్రొత్త నిబంధన గ్రంథం యొక్క సిద్ధాంతాలకు ప్రాముఖ్యం యొక్క సూత్రాలకు వ్యతిరేకం కానటువంటి ఏదో ఒక పని నీవు చేయవచ్చు. Today many women want to become teachers. ఈ దినాలలో చాలా మంది సహోదరులు బోధకులు కావాలనుకుంటున్నారు. Thanks to Zoom and YouTube nowadays, so many have come as teachers. ఈ దినాలలో జూమ్కు యూట్యూబ్కు చాలా వందనాలు చెప్పాలి, ఎందుకంటే చాలా మంది బోధకులు వచ్చేసారు సహోదరులు కూడా. I'm not going to make any comment on that. Leave it there. ఆ విషయం మీద నేనే వ్యాఖ్య చేయదలుచుకోలేదు, అక్కడ వదిలేసేయండి దాన్ని. But in the church of God there is a discipline. అయితే దేవుని సంఘంలో ఒక క్రమశిక్షణ ఉంది. So God is not going to give a gift to you which cannot be used in the church. సంఘములో ఉపయోగించకూడని వరం దేవుడు నీకు ఇవ్వడు. But there are gifts that can be used for the church. అయితే సంఘము కొరకు ఉపయోగించగలిగిన వరాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. Men, every young and old, you have one or other gift. సహోదరులారా, వృద్ధులే కానీ యవనస్తులే కానీ ఏదో ఒక వరం ఖచ్చితంగా మీకు ఉంటుంది. So that has to be identified. అయితే అది గుర్తించబడాలి, తెలుసుకోవాలి. The church, rather the elders of the church has to approve that or commend that. అయితే సంఘము లేక సంఘములో ఉన్నటువంటి పెద్దలు ఆ వరాన్ని గుర్తించి ఆ వరాన్ని ఆమోదించాలి. One of the problems in many churches is, సంఘాల్లో ఉండే సమస్యలలో ఒక పెద్ద సమస్య ఏంటంటే, brother, I have the gift but church is not allowing me to use it. సహోదరుడు, నాకు వరం ఉంది కానీ నా వరాన్ని ఉపయోగించడానికి సంఘం ఒప్పుకోవటం లేదంటారు. How do I use this? నేను ఎలా ఉపయోగించాలి? My simple advice is, నా సులువైనటువంటి సలహా ఏమిటంటే, wait till the church allows it. That's it. సంఘము నిన్ను అనుమతించేంత వరకు ఎదురు చూడు, తొందరపడదు. When Paul is talking to Timothy, పౌలు తిమోతితో మాట్లాడేటప్పుడు, do not neglect the gift that has been given to you. నీకు ఇవ్వబడినటువంటి వరమును నీవు అలక్ష్యము చేయవద్దు. And then he says, తర్వాత, given to you when the elders place their hands upon you. పెద్దలు నీ మీద హస్త నిక్షేపణం ద్వారా ఇచ్చిన వరమును అంతవరకు నీవు అలక్ష్యం చేయవద్దు What అంటున్నాడు. does it mean? దానికి అర్థం ఏంటి? It is not that Timothy didn't have any gift, but when the elders placed the hand, he suddenly got a gift. అయితే తిమోతికి ఏ విధమైన వరం లేదు, పెద్దలు ఆయన మీద చేతులు పెట్టగానే అకస్మాత్తుగా ఏదో ఒక వరం వచ్చింది కాదు. That is how many people believe. చాలా మంది అలాగ నమ్ముతారు. Some preacher comes and he places your hand, you get some gift. ఒక బోధకుడు వచ్చి నేను ఎత్తున చేయబడితే నీకు ఒక వరం వస్తుందని నమ్ముతారు. And you start talking ta 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 ta. అక్కడి నుంచి మొదలు పెడతావు మాట్లాడటం టక 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 అని.
That is not what he's telling. అయితే ఇక్కడ చెప్పబడిన విషయం అది కాదు. The gift has been given by the Lord to Timothy. దేవుని చేత లేక ప్రభు చేత తిమోతికి వరము ఇవ్వబడి ఉన్నది ఎప్పటికే. And the church recognized that. సంఘము ఆ వరాన్ని గుర్తించింది. And the elders approved it. And then he can use it in the church. అప్పుడు పెద్దలు ఆమోదించారు. అప్పుడు ఆయన సంఘములో తన యొక్క వరాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు సంఘ క్షేమం కోసం. So if you have a gift and if you say your elders are not permitting you to use that, నాకు వరం ఉంది, ఆయన పెద్దలు ఆ వరాన్ని ఉపయోగించడానికి అనుమతించడం లేదని నీవు అనుకుంటే, don't worry, you are not at fault. చింతపడవద్దు, నీలో ఏ తప్పు లేదు. The elders who are not letting you use that, they are accountable to you. అయితే నిన్ను ఆ వరాన్ని అభ్యాసం చేయటానికి అనుమతించని పెద్దలే దానికి జవాబుదారి. And if God wants you to use that, nobody can stop it. అయితే దేవుడు నీలో ఉన్న వరాన్ని సంఘం కొరకు ఉపయోగించవాలని అనుకుంటే ఎవరు ఆపలేరు. No man can stop a person from by the Lord using him. ప్రభు వాడుకుంటుంటే ఒక వ్యక్తిని ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని ఆపలేరు. No manpower can. ఏ మానవ శక్తి ఆపలేదు. Sometimes people think, we will not call this preacher again. కొన్నిసార్లు ప్రజలు ఎలాగంటే ఈ ప్రసంగికి నీకు పిలవమండి మేము అంటారు. I will see that he will not preach. అతడు ప్రసంగించకుండా నేను చూస్తానంటాడు. If man had that power, మనుషుల్లో గనక ఆ శక్తి ఉంటే we all should have been sitting home long back. మేము ఎప్పుడో ఇంట్లోనే కూర్చుండే వాళ్ళం చాలా కాలం నుంచి. Simply nobody can do anything. Don't worry about that. మామూలుగా చెప్తున్నాను, ఎవరు చింతపడి ఎవరు అలాగ చేయలేరు. If God wants you to be using your gift in the church of God, God will open the ways and you will be using that. దేవుడు నీకు వరం ఇచ్చి ఒక స్థానిక సంఘంలో నేను ఉపయోగించాలనుకుంటే దేవుడు ఆ సంఘంలో ద్వారం తెరుస్తాడు, ఎవరు కూడా ఆపలేరు. That is how the church grows. ఆ విధంగా సంఘం అభివృద్ధి చెందుతుంది. So my advice to the church here, ఇక్కడుండే సంఘానికి నా యొక్క సలహా ఏమిటంటే, identify the gifts given to everyone. ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన వరాన్ని గుర్తించండి. Prayerfully confirm it from the Lord. Is it from the Lord? ప్రార్థనాపూర్వకంగా ప్రభు ద్వారా నిర్ధారణ చేసుకోండి, ఇది ప్రభు వలన కలిగినదా కాదా అని. And give them opportunity to use that in the church of God. దేవుని సంఘంలో ఆ వరాన్ని ఉపయోగించడానికి వారికి అవకాశం ఇవ్వండి. That is how the church grows spiritually. ఆ విధంగా ఒక స్థానిక సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. Thirdly, మూడవదిగా spiritual growth by equipping the next generation for the future leadership. భవిష్యత్తు నాయకత్వం కోసం తరువాత తరమును తయారు చేయాలి ఆత్మీయంగా. This is the third method how we can grow spiritually. ఆత్మీయంగా మనం ఎలాగ అభివృద్ధి చెందగలమో దాని గురించిన మూడవ పద్ధతి. One of the major problems today the local churches are facing, స్థానిక సంఘాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే, they have good leaders, వారికి మంచి నాయకులు ఉన్నారు, they have good Bible teachers, వారికి మంచి బైబిల్ బోధకులు ఉన్నారు, and they are becoming old. వారు వృద్ధులై పెద్దవారైపోతున్నారు. But who next? తర్వాత ఎవరు? What happens next? తర్వాత ఏం జరుగుద్ది? The usual practice in many assemblies, అనేక సంఘాలలో వాడుక పరమైనటువంటి అలవాటు ఏమిటంటే, we will start searching for the next leader only after the old man dies. ఈ వృద్ధుడైనటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మరో నాయకుని కొరకు అప్పుడే వెతుకుతాం, అప్పటి నుంచి వెతుకుతాం. That is not how the Bible says. బైబిల్ గ్రంథం అలాగ చెప్పట్లేదు. We have to train a next line of leadership. తర్వాత నాయకత్వాన్ని మనం ఇప్పటి నుండే తర్ఫీదు ఇవ్వాలి. In 2 Timothy chapter 2 and verse 2, Apostle Paul says, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఇలాగ చెప్తూ ఉన్నాడు. things that you have heard from me among many witnesses, commit these to faithful men who will be able to teach others also. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. Now look at the scene here. ఇక్కడ ఈ చిత్రపటాన్ని చూడండి. Paul is almost at the fag end of his life. పౌలు గారు దాదాపుగా తన జీవిత చరమాంకంలో ఉన్నాడు. I have kept my faith, I have finished the race, I am almost done. That's what he says. విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించుదని అని అంటూ ఉన్నాడు. దాదాపుగా అయిపోయింది. But he is not sad. He is not sad. ఆయన విచారంగా లేడు. Because he knows even if I go, there is a next line whom I have raised. ఎందుకంటే నేను వెళ్ళిపోయినప్పటికీ కూడా తర్వాత మరొక తరం ఉంది కొనసాగించడానికి. They will continue the ministry. వారు పరిచర్యను కొనసాగిస్తారు. And he has trained Timothy in such a way,
తిమోతిని ఆయన ఏ విధంగా శిక్షణ ఇచ్చాడంటే ఆయన ఉన్నప్పుడే, don't keep it to yourself what I have taught you, నేను ఏదైతే నీకు బోధించానో దాన్ని నీ మట్టుకే ఉంచుకోవద్దు, because you are also becoming old. ఎందుకంటే నీవు కూడా పెద్దవాడు వృద్ధుడివైపోతున్నావు. So entrust it to the next generation. తరువాత తరానికి నీవు అప్పగించు. And when you entrust to the next generation, తరువాత తరానికి నీవు అప్పగిస్తే train them that they may teach the further generation even if you die. నీవు మరణించినా కానీ వారు తర్వాత తరమునకు అప్పగించేటట్లు చెయ్యి. Hey, did you think of 2 Timothy 2:2 in this way? ఈ విధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని గురించి మనం ఆలోచిస్తామా? That's exactly what Paul is trying to tell Timothy. ఖచ్చితంగా పౌలు గారు తిమోతికి చెప్పాలనుకుంటున్నటువంటి విషయం అదే. Many churches I have seen, the local churches, suddenly the elders finish their course, then no one to take over. నేను చాలా స్థానిక సంఘాల్లో చూచాను, పెద్దలైనటువంటి వారు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ సంఘాన్ని చూసే నాయకత్వం అనేది ఉండటం లేదు. Then there is a fight. Who will be the elder? Who will be the elder? తర్వాత పెద్దెవరు అనే కలహం ప్రారంభమవుతుంది. There is division in the church. సంఘములో విభజనలు వస్తున్నాయి. Why should we look into all these problems? ఈ సమస్యలన్నింటిలోనికి మనం ఎందుకు చూడాలి? No. Try and identify the next line of leadership. తరువాత నాయకత్వాన్ని గుర్తించండి, తెలుసుకోండి. Give them the opportunities. అవకాశాలు ఇవ్వండి వాళ్ళకు. Train them up. వారిని శిక్షణలో పెంచండి. Let them get involved. వారికి తర్ఫీదునిచ్చి వారు పరిచర్యలో పాల్గొనేటట్లు చేయండి. And whatever is the gift God has given to them, దేవుడు వారికి ఏ వరం అయితే ఇచ్చాడో, if it is the gift to be the elder in the next generation, తర్వాత తరానికి తను గనక పెద్ద వరాన్ని పొంది ఉన్నట్లయితే, if it is the gift of teaching to the next generation, తర్వాత తరానికి బోధించే వరం కలిగిన వానిగా ఉంటే, if it is giving to the Lord's work, ప్రభు యొక్క పనికి ఇచ్చే వరం కలిగి ఉంటే, if it is serving others, ఇతరులకు సేవ చేసే వరం అయితే, there are so many things in Romans chapter 12 verse 6 to 8. Read that, you will understand. మీరు చదువుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో చాలా ఉన్నాయి. God will raise them up. దేవుడు వారిని లేపుతాడు. So that is the third way how the church can grow spiritually. ఒక స్థానిక సంఘం ఆత్మీయంగా ఎలాగ అభివృద్ధి చెందగలదు అనే దానికి అది మూడవ విషయం, మూడవ పద్ధతి. We have a beautiful example in Acts chapter 18. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో మనోహరమైన ఉదాహరణ ఉంది అక్కడ. Yesterday I mentioned about Aquila and Priscilla. నిన్నటి దినాన అకుల ప్రిస్కిల్లాను గురించి నేను ప్రస్తావించాను. Now when Aquila and Priscilla were in the church, అకుల ప్రిస్కిల్లాలు సంఘంలో ఉన్నప్పుడు a young man was standing and preaching there. ఒక యవనస్తుడు నిలవబడి బోధిస్తూ ఉన్నాడు. What is his name? ఏం పేరు ఆయన పేరు? Apollos. అపోల్లో. Yes, Apollos was some great preacher. అపోల్లో గొప్ప ప్రసంగికుడు. Good vocabulary. చాలా మంచి పదజాలం ఉంది. Good language. మంచి భాష ఉంది. You know, the preachers with good language and vocabulary has got high demand. You know that? ప్రసంగికుల్లో మంచి పదజాలము వక్తలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే పెద్ద ఎక్కువ డిమాండ్ ఉంటుంది. They'll get lot of opportunities. Everybody wants them. చాలా అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. చాలా మంది పిలుస్తూ ఉంటారు. Because people like to hear this eloquent words. ఎందుకంటే వక్తల వాక్యాలు వినడానికి ప్రజలు అలవాటు చేసుకున్నారు. So Apollos is standing and preaching. అపోల్లో లేచి నిలవబడి ప్రసంగిస్తున్నాడు. Everybody are telling, wow, what a wonderful. చాలా మంది ఇలా చూస్తూ ఆహా ఓహో ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. But there was Aquila and Priscilla there. అయితే అకుల ప్రిస్కిల్లా ఉన్నారు అక్కడ. They were not just telling wow. వాళ్ళు ఆహా ఓహో అని అంటం లేదు. Oh, he did a mistake. అయ్యో పొరపాటు చేశాడు అంటున్నారు. Not many notice that. చాలా మంది దాన్ని గమనించలే. Now there is a theory among the preachers. ఈ ప్రసంగికుల మధ్యలో ఒక వేదాంతం ఉంటుంది. If you cannot convince, just confuse. నీవు గనుక వారిని ఒప్పించకపోతే గలిబిలి చేసేస్తావు. Preachers knows that technique. ఆ యొక్క చిట్కా ప్రసంగికులకు తెలుసు. But that will not work with everybody. అయితే ప్రతి ఒక్కరితో అలా కుదరదండి, జరగదు. There will be some Aquilas and Priscillas who will understand what is right and what is wrong. తప్పేంటో ఒప్పేంటో అర్థం చేసుకోగలిగిన కొంతమంది అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు అన్ని చోట్ల. So what happened after the meeting? కూడిక అయిపోయిన తర్వాత ఏం జరిగింది? Aquila and Priscilla took Apollos aside. అకుల ప్రిస్కిల్లా అపోల్లోను ప్రక్కకు తీసుకుని వెళ్ళారు. If you read from the new international version, NIV అనే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఆ అనువాదంలో మనం చదివితే in Acts 18:26, అపోస్తలుల కార్య గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనంలో NIV says Aquila and Priscilla took him home. ఆ NIV బైబిల్లో అనువాదంలో అకుల ప్రిస్కిల్లా అపోల్లోను తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు. And what did they do? వారు ఏం చేశారు? They told him where he went wrong and trained him in the right way.
ఎక్కడైతే తప్పు చేశాడో ఆ సంగతిని తెలియచేసి సరి అయిన మార్గంలో ఆయనకు శిక్షణ I తర్ఫీదునిచ్చాడు. just imagine this situation like this. నేను ఈ యొక్క పరిస్థితిని ఇలాగ ఊహిస్తాను. Apollos stood and preached. అపోల్లో లేచి నిలవబడి ప్రసంగం చేశాడు. And after the meeting, everybody comes, brother, very good message, excellent. కూడికి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి అన్న చాలా మంచి వాక్యం చెప్పారు, అద్భుతంగా ఉంది అని అన్నారు. We get this compliment always, every day I get it. ప్రతిరోజు నాకు వస్తుంది ఈ యొక్క వ్యాఖ్య, నన్ను అభినందించే వాళ్ళు ఉంటారు. John Lee knows the secret. I had one elder who would come home and correct me. జాన్లీకి తెలుసు ఆ రహస్యం. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన నా ఇంటికి వచ్చి నన్ను సవరించాడు. So, nobody knew that Apollos did any mistake. అపోల్లో ఏదైనా పొరపాటు చేశాడనే సంగతి ఎవరికి తెలియలేదు. So, these people took him home separately. ఈ వీరు ఈ అపోల్లోను ప్రత్యేకంగా తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు, బహిరంగంగా కాదు. And corrected him. ఆయనను సరిచేశారు. What was the result of that? దాని యొక్క ఫలితం ఏంటి? Apollos became a mighty preacher among the believers in the churches in the future days. ఆ తర్వాత భవిష్యత్ కాలంలో సంఘముల మధ్యలో బలమైన బోధకునిగా ప్రసంగికునిగా అపోల్లో తయారయ్యాడు. That is training the next generation. అది తర్వాత తరాన్ని తయారు చేయటం. You know the other way of doing that? మరొక మార్గంలో ఎలా మనం అలా చేయవచ్చో తెలుసా? Apollos finished and came and sat. అపోల్లో ముగించి వచ్చి కూర్చున్నాడు. The elder comes. పెద్ద వచ్చాడు. Not this elder, somebody. ఈ పెద్ద కాదు, వేరే పెద్ద. And then he says, brothers and sisters, I'm very sorry to say today we had a wrong doctrine preached by Apollos. ఆయన పెద్ద లేచి నిలబడి ఇలాగన్నాడు, సహోదరులారా సహోదరులారా, నాకు చాలా విచారంగా ఉంది. ఈ రోజు ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని బోధించాడు అన్నాడు. That is not what the Bible says. బైబిల్ గ్రంథం అలాగ చెప్పడం లేదు. He should be probably disciplined. తను క్రమపడాలి. So he gives a talk there. ఆ విధంగా ఒక పెద్ద లేచి మాట్లాడాడు. So next week onwards, we are not going to give ministry to Apollos. వచ్చే వారం నుంచి అపోలోకి ఇంకా వాక్య పరిచయం ఇవ్వము. And next week all are waiting. We want to see Apollo sitting silent like this today. ఆ మరుసటి వారాన అందరూ కూడా అపోలో మౌనంగా కూర్చుంటారని అందరూ చూస్తా ఉన్నారు. But Apollos is not there. అయితే అపోలో అక్కడ లేడు అసలు. You will never see Apollos again in that church. ఇంకా ఆ సంఘంలో ఎన్నడూ అపోలో కనపడ్డు. Haven't we lost many young people like this? ఈ విధమైనటువంటి వారిని అనేక మంది యవనస్తులను మనం పోగొట్టుకోలేదా? Many potential young people have we not lost like this? అనేక మంది యవనస్తులు అంతస్థంగా ఈ యొక్క వరం కలిగిన వారిని ఎంతమందిని మనం పోగొట్టుకోలేదు? That is not how we should train the next generation. తరువాత తరాన్ని ఆ రీతిగా మనం తయారు చేయలేం. Call them. పిలవండి వాళ్ళను. Counsel them. వారికి ఆలోచన చెప్పండి. That is very important. అది చాలా ముఖ్యమైన విషయం. Make them understand what's right and wrong. తప్పేంటో ఒప్పేంటో వారు అర్థం చేసుకునేటట్లు వారికి చెప్పండి. And give them opportunity to correct. సరి చేసుకోవటానికి వారికి అవకాశం ఇవ్వండి. Then they become mighty preachers like Apollos. ఆ తర్వాత వారు అపోల్లో వలె బలమైనటువంటి వాక్యోపదేశకులుగా ఉంటారు. So that is how we train the next generation. ఆ రీతిగా తరువాత తరాన్ని మనం తయారు చేయాలి. Such an assembly will be growing spiritually. ఆ విధమైనటువంటి స్థానిక సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. Now let me go back to Hebrews chapter 5, the verse we read first. మొదటిగా మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి తిరిగి మనం వెళ్దాం. If you look into the time, by now you should have been teachers. కాలమును బట్టి చూస్తే మీరు ఈ పాటికి బోధకులై ఉండాలి. Where are the teachers prepared from? ఈ బోధకులు ఎక్కడ తర్ఫీదు చేయబడాలి? From seminaries? సెమినార్లోనా? From Bible colleges? వేదాంత కళాశాలలోనా? ఎక్కడ తయారు చేయబడాలి వీరు? We have a wrong notion about this. ఇందును గురించిన మన తప్పుడు అభిప్రాయం ఉంది. Now I am not against the Bible schools and Bible colleges. వేదాంత కళాశాలలు వేదాంత పాఠశాలలకు నేను వ్యతిరేకిని కాదు. For systematic study, many come there, they study there. I also teach. It's fine. క్రమబద్ధమైనటువంటి బోధ నిమిత్తం అనేక మంది వస్తారు, నేర్చుకుంటారు, వెళ్తారు. నేను కూడా బోధిస్తాను. But the teachers of the word of God are raised from the local assemblies. అయితే దేవుని వాక్యం యొక్క బోధకులు స్థానిక సంఘములో నుండే లేవాలి. And the local assembly leadership has to identify them and give them opportunity. స్థానిక సంఘమక నాయకత్వం వారిని గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వాలి. It is the teachers of our assembly should not be the seminary products. అయితే మన సంఘ బోధకులు సెమినార్లు ఉత్పత్తి చేసే బోధకులుగా ఉండకూడదు. For a higher study or a scholarly study or excellency, that's all fine. You can go there, study for 2 years or 3 years, but then come back to your church and let the church make you or commend you as the teachers. 2-3 సంవత్సరాలు
అభ్యాసం చేసి ఉన్నతమైన పాండిత్యాన్ని లేకపోతే వాక్యాన్ని సంపాదించుకుంటూ వెళ్ళండి, పర్వాలేదు. కానీ అయితే వారు స్థానిక సంఘంలోనికి వచ్చి స్థానిక సంఘం ద్వారా బోధకులుగా గుర్తించబడి అవకాశాలు ఇవ్వబడాలి. And all are not teachers. అందరూ బోధకులు కాదు. Today one of the craze is that all want to be teachers. అయితే ఈ దినాలలో ఒక పిచ్చి ఏమిటంటే అందరూ బోధకులుగా ఉండాలి. No, that is not what the Bible says. బైబిల్ గ్రంథం అలాగే There are చెప్పట్లేదు. many other gifts. చాలా ఇతర వరాలు కూడా ఉన్నాయి. You have to do the ministry that God has given to you. దేవుడు నీకు అప్పగించబడిన పరిచర్య నీవు చేయాలి. That's more important. అది చాలా ముఖ్యం. So that's about the growth of the local assembly. అది స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని కలిగి ఉంటుంది. So we saw the growth of the local assembly in the word of God. దేవుని యొక్క వాక్యములో స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని మనం చూస్తున్నాం. Now when we come to the teaching of the word of God in the church of God, దేవుని సంఘములో దేవుని వాక్యాన్ని బోధించుట అనే విషయంలోనికి మనం వచ్చినప్పుడు we need to understand the word of God talks about the teaching ministry in a very special way. బోధించేటువంటి కృపా వరాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చాలా విశేషంగా మాట్లాడుతుంది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. The teaching ministry in the local church. స్థానిక సంఘములో బోధించే పరిచర్య. So as a part of that, I just want to touch on that అందులో in this session here. భాగంగా మరొక విషయాన్ని నేను మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. Now when we talk about the teaching gift, బోధించే పరిచర్య అని మనం మాట్లాడుకుంటుండగా, if you come to Romans chapter 12 and verse 6, రోమిలకు రాసినటువంటి పత్రిక 12:6 having then gifts differing according to the grace that is given to us, let us use them. And in verse 7 he says, he who teaches in teaching. మన కనుక రోమా 12:6 నుండి మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించమంటూ 8వ వచనంలో బోధించు వాడైతే బోధించుటలోను. Now there are some people to whom the gift of teaching has been given. కొంతమందికి బోధించే వరము ఇవ్వబడుతూ ఉంటుంది. In the book of Corinthians, Paul asked a question, are all teachers? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అందరూ బోధకులా అంటున్నాడు. No. కాదు, All are not teachers. అందరు బోధకులు కాదు. There are some called to be teachers. కొంతమంది బోధకులుగా పిలువబడ్డారు. And when we talk about the teachers, బోధకుల గురించి మనం మాట్లాడేటప్పుడు there are two levels you can understand. అక్కడ రెండు స్థాయిలు మనం అర్థం చేసుకోవాలి. One is the pastor teachers, which you read in Ephesians 4:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 వచనంలో మనం చదివినట్లు కాపరు ఉపదేశకులు, ఉపదేశించే కాపరులు. And the other one in 1 Timothy chapter 3 we read the elders who teach, the elder teacher. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో బోధించే పెద్దల బోధన అక్కడ మనం చూస్తాం. Now I'm not going into that detail now. There's no time. Maybe in the next session I'll handle తర్వాత తరగతులు నేను చెప్తాను. ఇప్పుడు ఆ వివరంలోనికి వెళ్ళటం లేదు, సమయం లేదు But let కాబట్టి. me just very quickly tell how the word must be taught in the church of అయితే God. దేవుని సంఘములో దేవుని యొక్క వాక్యం ఎలా బోధించబడాలో దాన్ని చాలా త్వరగా నేను చెప్పనివ్వండి. Number one, మొట్టమొదటిగా I'll just go quickly. I think I have only 15 minutes left. 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కాబట్టి త్వరగా నేను వెళ్తాను. The teacher must teach himself first. ఈ బోధకుడు ఎవరైతే మొట్టమొదటిగా తనకు తాను బోధించుకోవాలి. Romans chapter 2 and verse 21. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. Therefore you who teach another, do you not teach yourself? ఎదుటివానికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకొనవా? The teacher must teach himself first. బోధకుడు మొట్టమొదటిగా తనకు తాను బోధించుకోవాలి. He should learn the word of God. ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. Unfortunately, we have many people who just go to Google and take somebody's outline and preach it so eloquently in the church. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు చూసినట్లయితే గూగుల్లోనికి వెళ్ళి ఎవరో చేసినటువంటి ప్రసంగాలను ఆ పాయింట్లను తీసుకొని సంఘంలోనికి వచ్చి బోధిస్తూ ఉన్నారు. That is not how the messages should be given in the church of God. సంఘాలలో దేవుని సంఘములో ఇవ్వవలసినటువంటి బోధన పద్ధతి అది కాదు. You have to learn the word of God personally, the teacher, before you teach others. ఇతరులకు నీవు బోధించుటకు ముందుగా వ్యక్తిగతంగా బోధన నీకు నీవే నేర్చుకోవాలి, నీకు బోధించుకోవాలి. That is why Paul asked this question, you who teach others, do you not teach yourself? అందును బట్టే పౌలు గారు ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇతరులకు బోధించే నీవు నీకు బోధించుకొనవా అంటున్నాడు. Yeah, as I said, I'm not going to explain that. నేను మీతో చెప్పినట్లుగా దాన్ని వివరించడం లేదు. The second way how it should be taught. రెండవదిగా ఎలా బోధించాలి? The teacher must have the same standard of teaching everywhere in every church. ప్రతి స్థానిక సంఘంలో
ప్రతి విషయంలో కూడా ఈ బోధకుడు ఒకే ప్రామాణికాన్ని కలిగి ఉండాలి. ప్రామాణికం ఒకటిగా ఉండాలి. That means not when I come to upper room church, I have one doctrine. When I go to another church, a different doctrine. No. దాని యొక్క అర్థం ఏంటంటే అప్పరంలోకి వస్తే ఒక బోధ ఒక సిద్ధాంతం, ఇంకో సంఘంలోకి పోతే అక్కడ ఇంకో బోధ ఇంకొక సిద్ధాంతం, వేరే వేరే ప్రామాణికాలు. 1 Corinthians chapter 4 and verse 17. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. Now Paul says, Timothy, who will remind you of my ways in Christ as I teach everywhere in every church. 17వ వచనం రెండవ భాగం నేను చదువుతున్నాను. తిమోతితో ఇలాగ మాట్లాడుతున్నాడు, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. తిమోతి వచ్చి జ్ఞాపకం Paul చేస్తాడు. tried to say that. ఇక్కడ పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటి? No, Paul goes to so many churches. పౌలు గారు చాలా సంఘాలకు వెళ్ళాడు. But everywhere I have only one standard of teaching. ఏ సంఘానికి వెళ్ళినా నేను బోధించే ప్రామాణికం ఒక్కటే, ఒకే బోధ ఒకే సిద్ధాంతం. Timothy will come and tell. అదేంటో తిమోతి వచ్చి మీకు చెప్తాడు. So the preacher or the teacher should always teach the same thing, that is his conviction, no matter where he is preaching. అయితే గమనించండి, ప్రతి ఉపదేశకుడే కానీ బోధకుడే కానీ ఏదైతే సత్యానికి తాను ఒప్పించబడ్డాడో ఎక్కడికి వెళ్ళినా అదే సత్యాన్ని బోధించాలి, అదే ప్రామాణికం కలిగి ఉండాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మారిపోకూడదు. Some may not like it. కొంతమందికి ఇష్టం కాకపోవచ్చు. Some may say, stop brother, don't speak again, you go. కొంతమంది ఇలాగొచ్చు, ఆపు సహోదరుడు మాకేం బోధించొద్దు వెళ్ళిపోనొచ్చు. Oh, will people do that? ప్రజలు అలాగ చేస్తారా? Yes, I have experience. అవును, నాకు అనుభవం ఉంది. Half the way through the convention I have been sent back. ఒక సభలలో సగం అయిపోయిన తర్వాత నన్ను పంపించేశారు. Because I said I am not going to change my message. నేను చెప్పాను నా సందేశం మాత్రం నేను మార్చనని చెప్పాను. See, wherever the teacher goes, he should have one standard, not teaching according to the fancy of the people. బోధకుడు ఏ సంఘానికి వెళ్ళినా కూడా ఒకే బోధ ఒకే ప్రామాణికం కలిగి ఉండాలి. మనుషుల ఇష్టాలను అనుసరించి బోధించకూడదు. Thirdly, మూడవదిగా teacher must teach in a way that others must understand it. ఇతరులు అర్థం చేసుకునేటట్లు ఈ బోధకుడు బోధించాలి. ఇతరులకు అర్థమయ్యేటట్లు బోధించాలి. Some people teach very well. చాలా మంది చాలా బాగా బోధిస్తారు. But did the people understand anything? అయితే ప్రజలకు ఏమైనా అర్థమైందా? Nothing. ఏం అర్థం కాదు. It was nice to hear. ఎందుకంటే వినటానికి బాగుంది. But what did he teach? అయితే ఏం బోధించాడు? That we don't know. నాకు తెలియదు. No, teach in such a way that the people understand this. ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించాలి, అర్థమగునట్లుగా. 1 Corinthians chapter 14 and verse 19. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. Yet in the church I would rather speak 5 words with my understanding, that I may teach others also, than 10,000 words in a tongue. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. Because the context there is speaking in tongues. అయితే ఇక్కడుండే సందర్భం ఏమిటంటే భాషలను గురించిన సందర్భం. But what is Paul trying to say there? అయితే ఇక్కడ పౌలు గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏంటి? It is not how much in tongues I speak. నేను ఎన్ని భాషలతో మాట్లాడనేది ముఖ్యం కాదు. But what I speak, the people should understand. అయితే నేను ఏదైతే మాట్లాడానో అది ప్రజలకు అర్థం కావాలి. So preacher is not trying to empty all what is in his head. అయితే ఈ బోధకుడు ప్రసంగికుడు ఎవరైతున్నాడో తన తలలో తనకు తెలిసిన విషయాలు ఏవైతున్నాయో అన్ని తెలియజేయడానికి ప్రసంగించడం కాదు. But are the listener is able to understand what he is telling? అయితే తను ఏదైతే చెప్తున్నాడో వినువారికి అర్థమవుతుందా లేదా అనేది ముఖ్యం. So teacher has to come to their level. వారి స్థాయిలోనికి బోధకుడు రావాలి. Everywhere everybody can't teach. ప్రతి చోట ప్రతి ఒక్కరు బోధించలేరు. Now one example I always remember. నేను ఒక ఉదాహరణ ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాను. Apostle Paul and Apostle Peter. అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైన పేతురు గారు. Now what is the difference between these two guys? ఈ ఇద్దరి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటి? Paul is well versed with the Jewish law. యూదుల ధర్మశాస్త్రం విషయంలో చాలా నైపుణ్యం కలిగిన వాడు పౌలు. He is a Pharisee. ఆయన ఒక పరిసయ్యుడు. He knows the in and out of the Jewish law. యూదుల యొక్క ధర్మశాస్త్రం లోపల బయట వెలుపట బయట అంతా ఆయనకు తెలుసు. He was very zealous for the Jewish religion. యూదా మతం విషయంలో చాలా రోషము గలవాడు. But where was Paul sent to teach? అయితే పౌలు గారు బోధించడానికి ఎక్కడికి పంపబడ్డాడు? Apostle to the Gentiles. అన్యజనులకు ప్రకటించడానికి పంపబడ్డాడు. పేతురు గురించి. Peter was sent to preach to the Jews. అయితే పేతురు యూదులకు బోధించడానికి పంపబడ్డాడు. Actually the best person to teach the Jews is Paul. వాస్తవానికి యూదులకు బోధించడానికి శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. But God sent Peter to the Jews and Paul to the Gentiles. అయితే దేవుడు
పౌలును అన్యజనులకు, పేతురును యూదులకు పంపించాడు. You know why? ఎందుకో తెలుసా? Once or twice Peter was tried with the Gentiles. 1-2 సార్లు అన్యజనులకు ప్రకటించడానికి పేతురు గారు ప్రయత్నం And చేశారు. the first thing he said is, all of you first go and get circumcised. Then you come to the church. అప్పుడు పేతురు గారు ఏమన్నాడంటే అన్యజనుల ఎదురుకి వెళ్ళి మీరు అందరూ పోయి ముందు సున్నతి చేసుకొని తర్వాత సంఘంలోకి రండి అన్నాడు. That was a big problem in the Gentile church. అది అన్యజనుల సంఘాల్లో పెద్ద సమస్య. So he will not fit in there. ఎందుకంటే ఆయన అక్కడ సరిపోలేదు. God knows that. దేవునికి ఆ సంగతి So తెలుసు. you go to the Jews and preach. నువ్వు యూదులకు వెళ్ళి అక్కడ ప్రసంగించు. Now why I said this example? నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, See, when you preach, the people should understand that. నీవు బోధించినప్పుడు ప్రజలకు ఆ సంగతి అర్థం కావాలి. Not something that goes above their head. వారి యొక్క తలకు మించింది కాదు. Fourthly, 4వదిగా the teacher must defend his doctrine from the other doctrines. ఇతర సిద్ధాంతాలతో తాను కలిగినటువంటి సిద్ధాంతాన్ని ఈ యొక్క బోధకుడు కాపాడుకోగలిగి ఉండాలి. 1 Timothy chapter 1 and verse 3. తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 1:3. As I urged you when I went into Macedonia, remain in Ephesus so that you may charge some that they teach no other doctrine. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీ ఎఫెసులో నిలిచి ఉండవలని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. Here Paul is telling Timothy, make sure that nobody will teach other doctrines here. ఇక్కడ గమనించండి, తిమోతి నీ ఒక విషయంలో జాగ్రత్త పడాలి. ఎవరు కూడా ఇతర భిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఇక్కడ బోధించకుండా జాగ్రత్త పడు. So the teacher must be able to defend the doctrine that he is teaching. తాను ఏ సిద్ధాంతం అయితే బోధ అయితే బోధిస్తున్నాడో ఆ బోధన కాపాడుకోగలిగిన వాడుగా ఉండాలి ఆ బోధకుడు. He must be able to defend his doctrine, and if something comes contrary to that, let them not do that in the church. తన బోధకును కాపాడుకోగలిగి దానికి వ్యతిరేకమైన భిన్నమైన బోధ అయినా వస్తే అది రాకుండా జాగ్రత్త పడాలి. That is very clearly mentioned there. అది ఇక్కడ చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. So in the church, కనుక సంఘంలో if somebody is coming and teaching a strange doctrine, ఎవరైనా వచ్చి ఒక క్రొత్త సిద్ధాంతాన్ని బోధిస్తే don't just let him come and do this from our pulpits. మన వేదిక మీదకి వచ్చి వారిని అలాగ బోధించడానికి అనుమతించొద్దు. Let us first make sure what is his doctrinal stand, then only let him stand here. తన బోధ యొక్క ప్రామాణికం ఏంటో ముందుగా తెలుసుకోండి, తర్వాతనే అనుమతి ఇవ్వండి. Fifthly, 5వదిగా the teacher must equip able men to teach others. ఈ బోధకుడు ఇతరులను తయారు చేయగలిగిన సామర్థ్యం కలిగిన బోధకుడుగా ఉండాలి. That's what we read from 2 Timothy chapter 2 and verse 2. ఆ సంగతిని తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చదివాం. Enable or train others to teach. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుటకు, ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల వారికి అప్పగించాలి. So that is the responsibility of a teacher. ఒక బోధకుని యొక్క బాధ్యత అది. Oh, I don't want somebody else to become like me. వేరే ఎవరు కూడా నా అంతటి వారు కాకూడదు. That is not right. అది సరైన విధానం కాదు. Sometimes when I preach, nowadays I just type it on my pad. Earlier I used to write this scribbled. ఇప్పుడు ఆ ప్యాడ్ లో నేను టైప్ చేస్తున్నాను, ఇంతకుముందు పేపర్ మీద రాసేవాడిని. And people used to ask me, brother, can I have that chit? కొంతమంది నేను అది చూడొచ్చా అని అడిగేవాడు. రాసింది I used to give it. నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. Then some would ask me, can we use it somewhere else? కొంతమంది ఇలా అడిగితే ఈ ప్రసంగం నేను ఇంకో చోట చేయొచ్చు అని అడుగుతారు. I said no copyrights, you can use it anywhere. కాపీరైట్స్ లేవు, నువ్వు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. Many preachers have copyrights today. చాలా మంది ప్రసంగికులు చాలా భద్రపరుచుకున్నారు. That is my preaching, how can he preach that? అది నా ప్రసంగం, నువ్వు ఎలా ప్రసంగిస్తావు? That is not a good teacher. అతను మంచి బోధకుడు కాదు. A good teacher is teaching others so that they become teachers. ఒక మంచి బోధకుడు ఎవరైతే తన బోధన వింటున్నారో వారు మంచి బోధకులు అవునట్లుగా వారికి బోధిస్తాడు. Let me tell one secret. ఒక రహస్యం నన్ను చెప్పనివ్వండి. Don't misunderstand me. నన్ను అపార్థం చేసుకోవద్దు. I was so happy yesterday when I saw John Lee standing here and preaching. జాన్ లీ ఇక్కడ నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. He was always translating for me. ఎప్పుడు ఆయన నాకు తర్జుమా చేస్తుంటాడు. Back in my home state, నేను వెళ్ళిన నా సొంత పట్టణంలో I'm longing for some young people to come up because older generation is finishing off. చాలా మంది యవనస్తులు ఉన్నారు, పాత తరం వారు వెళ్ళిపోతున్నారు. ముందుకు రమ్మండి, యవనస్తులు నేను అడుగుతా ప్రోత్సహిస్తా ఉంటాను. We need that. అది మనకు అవసరం. So a good teacher will always train other people to be teachers. ఒక మంచి బోధకుడు ఇతరులు మంచి బోధకులు అవునట్లుగా వారికి తర్ఫీదిస్తాడు. And number 6, 6వ విషయం, teacher must teach with patience and humility.
ఈ ప్రసంగికుడు బోధకుడు ఎవరైతే ఉన్నాడో ఆ బోధకుడు దీనత్వముతో సహనముతో బోధించాలి, సాత్వికముతో. 2 Timothy chapter 2 verse 24 and 25. రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 25-26 వచనాలు. Yeah, can you read that? యా, చివరి భాగంలో మనం చదువుతున్నాను. ప్రభు యొక్క దాసుడు అటువారిని సాత్వికముతో Teach with patience సాత్వికముతో and humility. శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. Correcting others with patience and humility. సాత్వికముతో దీనత్వముతో ఇతరును సవరించేవాడుగా ఉండాలి. So a preacher, a teacher must be always humble and patient. ఈ బోధకుడు ఎప్పుడూ కూడా బోధించేటువంటి ఉపదేశకుడు దీనత్వం కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, సాత్వికుడుగా ఉండాలి. You may get counter arguments. మీకు ఎదురుదాడి రావచ్చు, మీ మీద వాదాలు చేయవచ్చు. They may look at your face and say you are teaching false. నీ ముఖం వైపు వారు చూసి నువ్వు తప్పు చెప్తున్నావు అనొచ్చు. But if you also get angry in turn, ఈ తిరిగి తను కూడా కోప్పడితే there is a quarrel. అక్కడ కలహం The ఏర్పడుతుంది. Lord's servant should not be quarrelsome. ప్రభు దాసుడు కలహప్రియుడిగా ఉండకూడదు. So you should have patience and humility. నీకు సహనము ఉండాలి, దీనత్వము ఉండాలి. And finally, చివరగా the teacher's convictions must be of the Holy Spirit. ఈ బోధకుడు పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడివాడుగా ఉండాలి. Whatever he speak, it is not just his head knowledge, but the Spirit should have convinced him. The conviction of the Holy Spirit. ఏదైతే తాను బోధిస్తాడో అది తన తలలో ఉండే జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడినదిగా ఉండాలి. 1 John 2:27 says, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:27 ఇలాగుంది. the anointing which you have received from him abides in you, and you do not need that anyone teach you, but as the same anointing teaches you concerning all things, that is true. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. That anointing that is in you, that teaches you. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు, అది మీకు బోధిస్తుంది. So I may learn from so many people. నేను చాలా మంది ద్వారా నేను నేర్చుకోవచ్చు. End of the day, I should sit and evaluate and let the Spirit convince me that. దినపు ముగింపులో నేను కూర్చొని పరిశీలన చేసేటప్పుడు దేవుని ఆత్మ నన్ను ఒప్పించాలి. Like the Berean believers. బెరియా విశ్వాసులలాగా They went and listened to the messages of great men like Paul. పౌలు లాంటి గొప్ప వ్యక్తుల ద్వారా వారు బోధన విన్నారు. They just did not accept it. వెంటనే వారు అంగీకరించలేదు. Came home and examined the scriptures. Is it the same what he preached according to the scriptures? వారు ఇంటికి వచ్చి కూర్చొని లేఖనాలు పరిశోధన చేసి ఆయన బోధించేది లేఖనాలకు సరిపోతుందా లేదా అని చూచారు. And when you sit with the word will convince you. The Holy Spirit will convince you. వాక్యముతో నీవు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తాడు. That is how it must be taught in the church. సంఘములో ఆ విధంగా బోధించాలి. Not what you get from Google. నువ్వేదో గూగుల్లో నువ్వేదో తెలుసుకున్నది కాదు. What the Spirit convinces you. ఆత్మ నిన్ను ఒప్పించిన విషయం. So that is the way the local church will grow in the word of God. ఆ విధంగా దేవుని వాక్యములో స్థానిక సంఘం అభివృద్ధి చెందుతుంది. Let me conclude here. ఇక్కడ నన్ను ముగింపనివ్వండి. So we saw the growth of the local church. స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని గురించి మనం చూచాం. Growing in number and growing spiritually. సంఖ్యాపరమైన విస్తరణ, ఆత్మీయంగా అభివృద్ధి చెందటం. And the key for the spiritual growth is growing in the word of God. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే దానికి మూలం ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో ఎదగాలి. So whatever you teach, whatever you practice, let there be a basis, a mandate from the Bible, not the traditions of men. నీవు ఏదైతే బోధిస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు తెలియచేస్తున్నావు అది వాక్యాన్ని ఆధారం చేసుకున్నదిగా ఉండాలి, కానీ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించకూడదు. God bless you. Thank you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. వందనాలు.